2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రాజకీయ వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు కండువాలు మార్చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధికారంలోకి రానుందనే అంచనాల నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైకిల్ ఎక్కుతున్నారు. దీంతో పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్త వారిని చేర్చుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అవసరం అనుకుంటే కండువా కప్పేస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగా తాజాగా మరో వైసీపీ సీనియర్ నేత టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత మీసాల నీలకంఠం నాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. వైసీపీలో సరైన గౌరవం దక్కకపోగా ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి వచ్చిన ఆయన సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన నీలకంఠం నాయుడు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014కు ముందు వైసీపీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఆయనకు వైసీపీలో ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఇక వైసీపీలో లాభం లేదనుకున్న ఆయన ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీలో చేరాలని అనుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.